ఆదిలాబాదు గ్రామీణ మండలం వనవాటు గ్రామ పంచాయతీ పరిధిలోని మంక్లీ గ్రామంలో మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య, రవాణా సమస్యతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు వెళ్లేందుకు కూడా రోడ్డు మార్గం లేదు. అత్యవసర సమయాల్లో సాయం అందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులతో వారి సమస్యలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు తీరుస్తామని వారు హామీ ఇచ్చారు. మాంగ్లీ గ్రామం వాన్వట్ జీపీ నుంచి రోడ్డు సహకారం లేక ఒక 4 కిలోమీటర్లు ఉంది వాన్వట్ నుంచి మాంగ్లీ గ్రామం. మరి ఇక్కడ నీటి సౌకర్యం లేక, రోడ్డు సౌకర్యం లేక ఒక ఆదివాసీ గోండు కూడా ఉంది. మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలైనా ఆదివాసులు ఇంకా ఇబ్బంది గురవుతున్న పరిస్థితి బాగా లేక, ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి మినిమం 17 కిలోమీటర్ల నుంచి ప్రెగ్నెంట్ కేసులు కానివ్వండి, వెహికల్ రాని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే నిజంగా చూస్తున్నాం. మేము ఇవాళ అక్కడ మేము మా బండ్లు అయితే అక్కడ జంగలో పెట్టుకున్నాము. కానీ పరిస్థితి చూస్తే ఇక్కడ కరెంటు లేక, ఇండ్లు లేక, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బతుకులు మారిపోతాయి అంటే మన బతుకులు ఆదివాసీ గూడెలు మారిపోవు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఇక్కడ కరెంట్ సహకారం లేదు. మరి ఇప్పుడు సుఖ ఈ గ్రామస్తులు వాగుల చెల్మెల నీళ్లు తాగుతున్నారు.